కొన్ని పనులు చేసి ఇక్కడికి వచ్చి అవి మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడం కానీ శంకుస్థాపన చేసుకోవడం కానీ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, కూటమి నేతలకు, అలాగే జొన్నవాడ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతుంది. వచ్చిన తర్వాత అది వరకు గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకొస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకున్నాము అనే దానికి మీరందరూ సాక్షులు ఇక్కడ. ఎందుకంటే 1వ తేదీకంతా 4000 పెన్షన్ అందిస్తున్నాం. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పాం, అది ఇవ్వడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇస్తామని చెప్పాం, స్త్రీ శక్తి పథకం కింద అది కూడా ఇచ్చాం. అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పాం, అవి కూడా ఇచ్చాం. అలాగే ఎన్నో ఇలాగా మత్స్యకార భరోసా అయితేనేమి, ఆటో వాళ్ళకి అండగా ఉండడం అయితేనేమి, ఇలాగ చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు కూడా మనం ఏమైతే ఇచ్చామో అవన్నీ కూడా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముందుగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా డెల్టా ఏరియా రైతులు ఎక్కువ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్ ముందు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు రాజముద్రతో ఇస్తామని చెప్పాం, అవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సర్వేలో ఏమైనా తప్పులు ఉంటే అవి కూడా సరిదిద్దే కార్యక్రమం మొదలు పెట్టారు. అందరు అధికారులకి అది మనం ఇవ్వడం కూడా జరిగింది. అందరు అధికారులకి సీఎం గారు మండల స్థాయి అధికారులకు అందరికీ కూడా ఆర్డర్ చేశారు. ఎక్కడైతే రీసర్వేలు ఉన్నాయో అవన్నీ తిరిగి చేయమని దానికి ప్రత్యేక ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్కడైనా తప్పులు జరుగుంటే అధికారులతో సంప్రదించి తప్పకుండా చేసుకోవాలి. ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎవరైనా రీసర్వేలో తప్పులు జరిగి ఇబ్బందులు పడుతూ దానికి అధికారులు స్పందించకపోతే నేరుగా నా దగ్గరికి రావాలని చెప్పి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అధికారులు కూడా చెప్తున్నాను, ఈ పత్రికా ముఖంగా ప్రతి ఒక్క అధికారి కూడా మీ దగ్గరికి ఎవరైతే రీసర్వేల్లో వాళ్ళకి అన్యాయం జరిగి వస్తారో వాళ్ళకి వెంటనే మీరు ఒక టైం చెప్పి ఒక బాధ్యతాయుతంగా ప్రజల కోసం మిమ్మల్ని నియమించిన అధికారులుగా మీరు వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు ధాన్యం సేకరణ జరుగుతుంది. కొనుగోలు కేంద్రాలు అన్ని ఓపెన్ చేసుకున్నాం. మనము రైస్ మిల్లర్స్ అందరితో మాట్లాడున్నాం, ట్రాన్స్పోర్టేషన్ చెప్పున్నాం. అలాగే గోనె సంచుల దగ్గర నుంచి అన్ని కూడా రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ధర కూడా కరెక్ట్ గానే చెప్పున్నాం అందరికీ. కాబట్టి రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన విషయం కూడా అధికారులకి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు మనం జొన్నవాడలో ఇందాకే మన పెన్షన్లను చెప్పారు. ఎందుకంటే పెన్షన్లను చెప్పింది మీరు వినాలి. గత 5 సంవత్సరాల్లో అంతకు ముందు ఎంత వైసీపీ ప్రభుత్వం ఉన్నా గెలిచిన ఒక సర్పంచ్ మనకి ఇక్కడ పెంచలన్న ఆయన గత 5 సంవత్సరాల్లో నన్ను గెలిపించిన ప్రజలకి నేను సేవ చేయాలి అని ఎన్ని అష్ట కష్టాలు పడ్డాడో మీకు తెలుసు. ఎందుకంటే 1 రూపాయి 15th ఫైనాన్స్ కానీ ఏది లేదు, ఎక్కడ ఫండ్స్ లేవు. ప్రజలకి పని చేయాలంటే ఆయనకి దారి తెలియలేదు. కానీ మనం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఇక్కడ ఈ జొన్నవాడలో సుమారు జొన్నవాడ గ్రామంలో 10 లక్షలతో సీసీ రోడ్డు, మరో 90 లక్షలతో డ్రైన్లు, అందులో 20 లక్షలు విపిఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ తో, మరో 80 లక్షలు మన గవర్నమెంట్ ఫండ్స్ తోటి, అలాగే పరిసరాల్లో టాయిలెట్స్, డ్రైన్స్ ప్రారంభించడం కూడా సంతోషంగా ఉంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా కేవలం 20 నెలల్లో ఒక్క జొన్నవాడ పంచాయతీలో 1,11,00,000 అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదే కాకుండా
ఇంకొక 5 లక్షలు కూడా పెన్నా పొర్లకట్లకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పని కూడా తొందరగా మొదలు పెట్టబోతున్నాం. ఇదొక్కటే కాకుండా మన ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్లకు ఆర్థిక బలాన్ని అందిస్తూ వాళ్ళకి చేయూతనిస్తూ సిఎంఆర్ఎఫ్ ద్వారా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజుకి 8 కోట్ల రూపాయలు 800 మందికి ఇవ్వడం జరిగింది. ఈ జొన్నవాడలో 11,20,000 8 మందికి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి మన ప్రభుత్వం అండగా నిలిచింది అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. కాబట్టి ఇలాంటి ఒక మంచి ప్రభుత్వంలో ఉన్నాం, మంచి ముఖ్యమంత్రి కింద ఉన్నాం. అలాగే మనం యువ నాయకులు లోకేష్ బాబు గారు మన కోసం ఎంతో తాపత్రయపడుతున్నారు. మనం ఎలక్షన్ ముందు చెప్పాం యువతకి అండగా ఉంటామని. అదే విధంగా ఈ రోజు 30 ఏళ్ల నుంచి పక్కన పడిపోయిన కొడవలూరు మండలంలోని కిసాన్ సెస్ లో కదలిక వచ్చింది. ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. సుమారు 10,000 కోట్లతో అక్కడ ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. లోకల్ స్థానికులకి 75% ఉద్యోగాలు ఇచ్చేటట్టు మేము ఆల్రెడీ ఎంపీ గారి సహకారంతో వాళ్ళతో మాట్లాడుతున్నాం. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా వస్తాయి. కాబట్టి యువతకి తప్పకుండా అండగా ఉంటాం. ఇదే పద్ధతిలో మనకి మీరు మొన్ననే చూస్తుంటారు, సోమవారం రోజు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక యుగం ప్రారంభమైంది. అనకాపల్లి జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరగడం రాష్ట్రానికి నిజంగా గర్వకారణం. దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక ప్రపంచ స్థాయిలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లో ఒకటైన ఈ ప్రాజెక్ట్ సుమారు 135,964 కోట్లతో పెట్టుబడి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా చూసుకుంటే 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ ట్రైనింగ్ అనుబంధ సంస్థలతో పరిశ్రమల ద్వారా యువతకు దీర్ఘకాలిక ప్రణాళిక కూడా రచించబోతున్నారు. ఇందులో ఇది ఆదర్శంగా తీసుకునే మనం కూడా కిసాన్ సెస్ లో కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించబోతున్నాం. అక్కడ పరిశ్రమల అభివృద్ధి జరిగే లోపల మన యువతకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ వచ్చే ఫ్యాక్టరీల్లో కూడా ఉద్యోగాలు వచ్చే దారులుగా మనం ప్రయత్నిస్తున్నాం. అదే విధంగా మీకందరికీ ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మనమందరం కూడా ఏకదాటిన ఏ గ్రామంలో అయినా గ్రామ నాయకులు ఐకమత్యంతో ఉంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ గ్రామంలోని ప్రజలు బాగుంటారని నేను మీకందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి గ్రామ స్థాయి నాయకులు ఏమి సమస్యలున్నా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తీర్చాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ ఇంకొకటి, మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇల్లు కూడా త్వరలో రాబోతున్నాయి. రేపు ఏప్రిల్ నాటికల్లా మనకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కూడా కానీ ఇవ్వబోతున్నారని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎండాకాలంలో ఏ గ్రామంలో కూడా తాగు నీటి కొరత అనేది ఉండకూడదని చెప్పి కూడా నేను ఆంధ్రప్రదేశ్ అధికారులకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం చేస్తే అది రేపు మనకి ఎండాకాలం నాటికి పూర్తవుతుందని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. గుర్తు చేస్తున్నారు, ఎస్టీ కాలనీలకి మీరు ఇల్లు ఇస్తారమ్మా అని చెప్పాను. అది ఒక ప్రాజెక్టు, అది ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది తప్పకుండా అయిపోతుంది కూడా. అది కనుక జరిగితే ఎస్టీ కాలనీలో ఉన్న ఎస్టీలందరూ నిజంగా అదృష్టవంతులు మన కోవూరు నియోజకవర్గంలో అనుకోవాలి. అది తప్పకుండా మీకు అందరికీ రావాలని, ఆ ఇల్లు మీకు నేను ఇవ్వాలని చెప్పి తప్పకుండా కోరుకుంటున్నాను. అది ఒక సంస్థ ద్వారా మనం ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అవి కూడా ఇవ్వడానికి నేను చూస్తానని చెప్పి కూడా దానికి ఒక 2 నెలలు టైం ఉంది. అది శాంక్షన్ అయిన రోజు తప్పకుండా అందరికీ చెప్తానని చెప్పి పెన్షనర్లకి తెలియజేసుకుంటున్నాను.